రాజమహేంద్రవరంలో 7వ తెలుగు సాహిత్య మహాసభలు తొలిరోజు ఘనంగా జరిగాయి. శ్రీశ్రీ కళావేదిక, చైతన్య సాహిత్య సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో 2000 మందికి పైగా కవులు, రచయితలు, కళాకారులు, సాహితీవేత్తలు, భాషాభిమానులు పాల్గొన్నారు. జీజీయూ ఛాన్సలర్ కేవీవీ సత్యనారాయణరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ కవి కత్తిమండ ప్రతాప్ కుమార్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. తెలుగు భాషా సాహిత్య వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పడమే లక్ష్యంగా కార్యక్రమాలను నిర్వహించారు. చిన్నారులు ప్రదర్శించిన కూచిపూడి, భరతనాట్యం అందరినీ అలరించింది. తెలుగు భాష పరిరక్షణ, పూర్వ వైభవం కోసం చేపట్టాల్సిన చర్యలపై అతిథులు సమగ్రంగా చర్చించారు. అమ్మ భాషను రక్షించుకునేందుకు అందరూ నడుం బిగించాలని మేధావులు నిర్ణయించారు. ప్రఖ్యాత కవులు ఎర్రా ప్రగడ, నన్నయ్య, శ్రీనాథ మహాకవి, భక్త రామదాసు, కవయిత్రి మొల్ల వారసులు సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మాతృభాష పరిరక్షణకు పాలకులు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని కవులు, రచయితలు, సాహితీవేత్తలు కోరారు. భాష మీద అభిమానం ఉన్న మనకి అధిపతులు, వేళ రాష్ట్ర నేతలు మనకి లభించడం కారణంగా మనకి తెలుగు భాషకి చక్కటి స్థానం లభిస్తోంది, ప్రగతిగా లభిస్తోంది. దానికి అభివృద్ధి చెందడానికి గొప్ప ప్రాతిపదిక, ఒక ప్రణాళిక ఏర్పడుతూ ఉన్నాయని నేను భావన చేస్తూ ఉన్నాను. ఈ తెలుగు భాషకి వైభవన్నంగా మళ్ళీ వినూత్నంగా తెలుగు వెలుగై వెలుగుతుంది. ఇది నిజం, ముమ్మాటికి నిజం. ఆ భాషను ఆదరించాలి, పోషించాలి, మాట్లాడించాలి, గౌరవించాలి. ఇది మాధ్యమాలు, ప్రభుత్వాలు చేయాల్సినటువంటి బాధ్యత. ప్రభుత్వ పాఠశాలలు ముందుకు వచ్చి ఈ తెలుగుని ఎక్కువగా బోధించడం ద్వారా మన యొక్క చరిత్రని చిన్నప్పటి నుంచే పిల్లలకి నేర్పడం ద్వారా మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ కూడా అందరికీ అవగాహన అవుతాయని చెప్పేసి నా యొక్క ఉద్దేశం. మన భాషని గౌరవించాలి, మన భాషని అనుసరించాలి, అనుకరించాలి, అనునయించాలి. ఈ భాషను మనం సక్రమంగా అనుకరించితే రాబో కాలంలో మంచి సమాజం ఉంటుంది. పాడుపోయిన సమాజాన్ని తొలగించి మనం మంచి సమాజాన్ని ఏర్పాటు చేసుకోవడానికి తెలుగును మనం కాపాడాల్సిన అవసరం ఉంది, కొనసాగించాల్సిన అవసరం ఉంది. 1 నుంచి డిగ్రీ వరకు తెలుగు మాధ్యమంలో చదివిన వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో 15% రిజర్వేషన్ కల్పించాలని సమావేశంలో తీర్మానించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పాఠశాల నుంచి కళాశాల స్థాయి వరకు తెలుగును ఖచ్చితంగా సబ్జెక్టుగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయించారు. ప్రతి ఒక్కరి ఇంట్లోని కూడా మన అమ్మ భాష అనేటువంటి మాతృభాషను ఖచ్చితంగా వారు ఇప్పుడున్నాయని పత్రికలు, సినిమా రంగం, టీవీ, అలాగే ఈరోజు సోషల్ మీడియా అంతా కూడా ఇవన్నీ కూడా చాలా విద్యా సంస్థలతో పాటు తల్లి దగ్గర నుంచి ప్రారంభించి ఉపాధ్యాయుడి దగ్గర నుంచి కూడా ఇవన్నీ కూడా కింద వరకు వెళ్తున్నాయి అన్నమాట. సో దీనిని ఇంకా బలీయంగా చేసేటువంటి ప్రయత్నం అంతే. 64 కళలను కూడా ఇక్కడ ప్రదర్శించాలనే ఉద్దేశంతో కవులు, కళాకారుల యొక్క సాహితీ సాంస్కృతిక పట్టాభిషేకం పేరిట ఈ సభలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాము. తెలుగు భాష వైభవాన్ని, తెలుగు జాతిని ఒక మమేకంగా చేయాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలుగు భాష పరిరక్షణ, సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు మహాసభల్లో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మాతృభాష పరిరక్షణకు సహకారం అందించేందుకు సిద్ధమని ప్రభుత్వ పెద్దలకు స్పష్టం చేయనున్నట్లు వెల్లడించారు.